శ్రీమతి ముప్పిడి సుష్మా శుక్రవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ను హైదరాబాద్ రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ, తెలంగాణకు చెందిన మహిళ మిసెస్ ఇండియాగా ఎన్నిక కావటం తెలంగాణ గర్వపడే విషయమని, మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన శ్రీమతి సుష్మను ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నిటికీ ఆహ్వానించాలని తన కార్యాలయం సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీమతి సుష్మా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న తాను ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ ఆహ్వానించినప్పుడు తాను ఎంతో భావోద్వేగానికి లోనైనట్లు ఆమె మీడియాకి తెలిపారు. తాను ఉత్తమ సాంస్కృతిక దుస్తులలో అవార్డు పొందానని గవర్నర్కి తెలిసినప్పుడు తెలంగాణ గవర్నర్ చేనేత గురించి ఆరా తీశారని ఆమె పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ప్యారిస్లో జరిగే అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీల్లో తాను పాల్గొంటున్నట్లు సుష్మా తెలిపారు. సినీ స్టార్స్ సమంత, ప్రియాంక చోప్రా తన రోల్ మోడల్గా చెప్పుకునే శ్రీమతి సుష్మా తెలంగాణ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ముప్పిడి వెంకటరెడ్డికి స్వయాన కోడలు. శ్రీమతి సుష్మా జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా సీరాల గ్రామానికి చెందినవారిగా ఉన్నారు. గుంటూరు, విజయవాడలలో ఆమె విద్యాభ్యాసం పూర్తి చేశారు. గుంటూరులోని ఒక ప్రైవేట్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేశారు. వివాహం అనంతరం తెలంగాణలో స్థిరపడిన ఆమె సాఫ్ట్వేర్ వృత్తిని వదిలి ఫ్యాషన్ రంగంలోకి ప్రవేశించారు. 2 పిల్లల తల్లి అయిన శ్రీమతి సుష్మా 2024 మిస్సెస్ ఇండియాగా ఎంపిక కావటం పట్ల చీరాల ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.